హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. థంబ్నెయిల్లో చూసారు కదా, ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు షో అయితే స్టార్ట్ అయిపోతుంది. ముందు షోకి వెళ్దాం పదండి. మీరు షో అయితే చూస్తూ ఉండండి. మనం డాల్ఫిన్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్, తెలిసినవి తెలియని విశేషాలు ఎన్నో మాట్లాడుకుందాం. ఈ డాల్ఫినేరియం జర్మనీలో డ్యూయిస్బర్గ్ అనే సిటీలో ఉంది. ఇలాంటి డాల్ఫినేరియమ్స్ వరల్డ్లో చాలా ఉన్నాయి. జర్మనీలో మాత్రమే 7 to 8 ఉన్నాయంట. డాల్ఫినేరియం అంటే బేసికల్లీ డాల్ఫిన్స్ను పెంచే ఒక ప్లేస్ అనమాట, లైక్ అక్వేరియం అనమాట. Damit Sie aber jetzt genau wissen, wer gerade wo rumschwimmt, machen wir nochmal einen Schnelldurchgang. Also, wir haben den Ivo, dann haben wir den Bi, wo ist die Dora, die klauen alle dahin, das Delphin, den Tina, den Doggy. Und ich hoffe, Sie können die Tiere jetzt auseinanderhalten. Das ist ja total leicht. షో అయితే స్టార్ట్ అయిపోయింది. అతనే ఈ డాల్ఫిన్స్కి ట్రైనర్ అంట. వచ్చి తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అండ్ అక్కడ ఉన్నాయి కదా ఆ డాల్ఫిన్స్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కొక్క డాల్ఫిన్ తన పేరు చెప్పేటప్పుడు వాటర్ నుంచి తల బయటికి పెట్టి రెస్పాండ్ అవుతుండే. సో ఇంకా మీరు డాల్ఫిన్ షో చూడడం స్టార్ట్ చేయండి. నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. సో నేను చెప్పినట్టు డాల్ఫిన్స్ను పెంచే ప్లేస్ను డాల్ఫినేరియం అంటారు. ఇది జర్మనీలో డ్యూయిస్బర్గ్ జూలో ఉందన్నమాట. జర్మనీలో డ్యూయిస్బర్గ్ లొకాలిటీలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి ఇక్కడికి. అంటే ఓన్లీ డాల్ఫినేరియం మాత్రం చూడడానికైతే కాదు, మొత్తం జూ తిరగడానికి డ్యూయిస్బర్గ్ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. కాస్ట్ వచ్చేసి ఒక ఫ్యామిలీకి 60 euros అన్నమాట. ఆ జూలోనే ఈ డాల్ఫినేరియం ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు ఇది. మనం చాలాసార్లు డాల్ఫిన్స్ను టీవీలో వీడియోస్లోనే చూస్తుంటాం కదా, బట్ అంత క్లోజ్గా చూస్తే అసలు చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఒక్కొక్క డాల్ఫిన్ వచ్చేసి అరౌండ్ 280 to 300 kgs ఉంది. అండ్ అంత వెయిట్తో అంత హైట్కి ఎలా జంప్ చేస్తుందో చూడండి. యాక్చువల్లీ డాల్ఫిన్స్ అయితే ఫిష్ ఫ్యామిలీకి సంబంధించింది అయితే కాదు. అంటే డాల్ఫిన్ ఒక ఫిష్ కాదనమాట. డాల్ఫిన్ వచ్చేసి ఒక మ్యామల్, అంటే మనలా అన్నమాట. మన మనుషులం కూడా మ్యామల్సే కదా, అలా అన్నమాట. ఈ డాల్ఫిన్స్ వచ్చేసి కొన్ని మిలియన్స్ ఇయర్స్ నుంచి ఎవల్యూట్ అవుతున్న ఒక యానిమల్. ఇది వేల్ జాతికి సంబంధించిందనమాట. ఇక్కడ మీరు చూసేది చాలా చిన్న డాల్ఫిన్స్ అండి, ఇంకా చాలా పెద్దగా కూడా అవుతాయంట ఇవి. డాల్ఫిన్స్ అయితే చాలా తెలివైన యానిమల్స్ అండి. వాటికి చెవులు ఉండవు, బట్ అవి సౌండ్ వేవ్స్తో కమ్యూనికేట్ చేస్తాయి. అండ్ పోస్చర్స్ సైన్స్తో అర్థం చేసుకుంటాయంట. మీరు వింటున్నారు కదా, ఇది డాల్ఫిన్ వాయిసే అండి. ఎగ్జాక్ట్లీ చిలకలు అరుస్తున్నట్లుంది కదా. అబ్బా, ఈ షో ఒక 1.5 hour జరిగింది. ఆ 1.5 hour మాత్రం మొత్తం ఆల్మోస్ట్ 10 డాల్ఫిన్స్ కంటిన్యూస్గా అరుస్తూ ఉండే. అవి చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అలా అరుస్తాయంట. అండ్ ఆల్సో అవి ఏదైనా టాస్క్ ఇస్తారు కదా, ఆ టాస్క్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు కూడా ఇలా అరుస్తాయంట. అండ్ ఇంకోటి మీరు గమనించే ఉంటారు, ప్రతి టాస్క్ పూర్తి చేసుకున్న తర్వాత డాల్ఫిన్స్ డెఫినెట్గా అవి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫిషెస్ను తింటున్నాయి. అంటే అలా ట్రైన్ చేశారంట వాటిని. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డాల్ఫిన్స్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 10 to 25 years అంట. కానీ డాల్ఫిన్స్ బేసికల్లీ 50 years వరకు ఉంటాయంట. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రతి డాల్ఫిన్కి వచ్చేసి డిఫరెంట్ వాయిస్ ఉంటుందంట. మనకైతే అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి కదా, కానీ వాళ్ళ మధ్యలో అవి డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాయంట. నేను చెప్పాను కదా, డాల్ఫిన్స్ అయితే చాలా ఫ్రెండ్లీ ఎనిమల్స్ అని. డాల్ఫిన్స్ తన ఫీలింగ్స్ని అయితే యాక్టివిటీస్ అండ్ సౌండ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాయి. డాల్ఫిన్స్కి ఉన్న ఒకే ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే, వాటర్ నుంచి గాలిలోకి ఆల్మోస్ట్ 20 to 30 feet వరకు జంప్ చేస్తాయంట. అండ్ ఎల్లకిలా పడుకొని కూడా ఇవి స్విమ్ చేస్తాయి.
ఈ డాల్ఫిన్స్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాయి. వాటికి కలర్స్ అండ్ చిన్నపిల్లలు అంటే కూడా చాలా ఇష్టం. ఇక్కడ చూస్తారు కదా బాల్తో ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇవి. డాల్ఫిన్స్కి ఒక్క వెంట్రుక కూడా ఉండదు, చాలా స్మూత్గా ఉంటాయి. అండ్ అవి తన పైన ఉన్న డ్రై స్కిన్ను 2 hours వన్స్ వాటర్లో వదిలేస్తాయంట. ఈ డాల్ఫిన్స్కి ముక్కు వచ్చేసి తలకి పైన ఉంటుందంట. దాన్ని బ్లో హోల్ అంటారు. ఆ బ్లో హోల్ నుంచే ఊపిరి పీల్చుకుంటాయి అండ్ ఆ బ్లో హోల్ నుంచే వాటర్ను స్ప్లాష్ చేసి ఆడుకుంటూ ఉంటాయంట. ఇవి వాటర్ లోపలైతే ఎక్కువసేపు ఉండలేవంట. 7 minutesకి ఒకసారి ఈ డాల్ఫిన్స్ వాటర్ నుంచి పైకి వచ్చి మళ్ళీ ఊపిరి పీల్చుకొని మళ్ళీ వాటర్ లోపలికి వెళ్ళిపోతాయంట. స్విమ్మింగ్ స్పోర్ట్స్లో సింక్రొనైజ్డ్ స్విమ్మింగ్ అని ఒక ఒలింపిక్ గేమ్ ఉంది కదా, అది డాల్ఫిన్స్ని చూసే డిజైన్ చేశారంట. సింక్రొనైజ్డ్ స్విమ్మింగ్లో డాల్ఫిన్స్ ఆర్ ద బెస్ట్ అంట. అసలు ఈ సింక్రొనైజ్డ్ స్విమ్మింగ్ అంటే 5 నుంచి 6 డాల్ఫిన్స్ కలిసి ఒకేసారి ఒకేలా జంప్ చేసి స్విమ్ చేస్తే దాన్నే సింక్రొనైజ్డ్ స్విమ్మింగ్ అంటారు. ఈ డాల్ఫిన్స్కి వచ్చేసి ఫ్రెండ్షిప్ సెన్స్ చాలా ఎక్కువ అంట అండి. ఒక మనిషి ఒక డాల్ఫిన్తో ఇవి ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే అవి చనిపోయే వరకు కూడా గుర్తు పెట్టుకుంటాయంట. వాళ్ళని మళ్ళీ చూసినప్పుడు అన్ని మెమోరీస్ గుర్తు తెచ్చుకొని అప్పుడు చేసిన పనులన్నీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాయంట. చూసారు కదా డాల్ఫిన్స్కి ఉన్నంత గ్రాటిట్యూడ్ మనుషులకి కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ 2 ట్రైనర్స్ ఉన్నారనమాట. వెనక నుండి ఒక లేడీ ట్రైనర్ వచ్చి ఒక డాల్ఫిన్ పిలిస్తే అది అలాగే ఒక పొజిషన్లో ఫ్రీజ్ అయిపోయి నిలబడిపోయింది. మేమైతే దగ్గర నుండి చూసినాం దాన్ని. అంత హెవీ బాడీని మేనేజ్ చేస్తూ కదలకుండా అయితే ఉన్నప్పుడు దాని బాడీ బాగా షివర్ అవుతుండే అనమాట. నాకైతే చూసి పాపం అనిపించింది. ఆ పొజిషన్లో అది కదలకుండా అలాగే 2 to 3 seconds నిలబడిపోయింది. మళ్ళీ ఆ ట్రైనర్ ఏం చెప్పిందేమో తెలియదు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. మీరు ఈ వీడియోలో ఇంకొకటి చూసే ఉంటారు. డాల్ఫిన్స్ అయితే చాలా స్పీడ్గా స్విమ్ చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వెళ్ళడానికి అయితే చాలా తక్కువ టైం తీసుకుంటున్నాయి ఇవి. ఇంకా డాల్ఫిన్స్ తిండి విషయానికి వస్తే ఇవి ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ అనమాట. చిన్న చిన్న చేపల్ని అలా మింగేస్తున్నాయి ఇవి నమలడానికి దానికి పండ్లున్నా కూడా నమలట్లేదు, అలాగే మింగేస్తున్నాయి అన్నమాట చేపల్ని. థంబ్నెయిల్లో చెప్పాను కదా డాల్ఫిన్స్ మనతో మాట్లాడతాయా అని. నిజమే అండి, డాల్ఫిన్స్ మనుషులతో చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాయి. ఈ వీడియోలో చూడండి, ఒక డాల్ఫిన్ పేరు వచ్చేసి డెల్ఫీ అనమాట. అది ట్రైనర్ దగ్గర ఆడుకుంటుంది. ఇక్కడ పక్క ఇంకొక ట్రైనర్ పిలుస్తూ ఉండే అనమాట. లోపల దాక్కొని సడన్గా పైకి వచ్చింది అది. అండ్ తను ఏం చెప్పిందో ఏంటో తెలియదు కానీ సడన్గా పైకి వచ్చి తనకి ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా డాల్ఫిన్స్ చేసే సౌండ్స్ గురించి మాట్లాడాం కదా, ఆ సౌండ్ వచ్చేసి క్లిక్స్ అంటారు. ఒక సెకండ్కి 1000 క్లిక్స్ చేస్తాయంట. అది మనకి ఫైనల్గా ఒక చిలక అరిచినట్టు వినిపిస్తుంది. ఇంకొక ఫ్యాక్ట్, అన్ని ఎనిమల్స్కి ఒకటే ఒక స్టమక్ ఉంటుంది కదా, కానీ డాల్ఫిన్స్కి వచ్చేసి 3 స్టమక్స్ ఉంటాయంట అండి. అందుకని అంత లావుగా కనిపిస్తుందేమో అది. ఈ షోలో వచ్చేసి డాల్ఫిన్స్కి అయితే చాలా టాస్క్స్ అయితే ఇచ్చారు. లైక్ హైట్లో ఉన్న బాల్ని పంచ్ చేయాలని, సింక్రనైజ్డ్ స్విమ్మింగ్ చేయాలని, ఆడియన్స్తో కమ్యూనికేట్ చేయాలని, ఎక్స్ట్రా అలా అన్ని టాస్క్లను అయితే అవి కంప్లీట్ చేసేసి డైరెక్ట్గా ఓనర్ దగ్గర ఫుడ్ కోసం వెళ్ళిపోతుండే అనమాట. మాతో కూడా బాల్తో చాలాసేపు ఆడుకున్నాయి అవి. మాకు బాల్ వేసింది ఒక డాల్ఫిన్ అయితే. ఇంకా అన్ని డాల్ఫిన్స్ అయితే ఏం చేస్తున్నాయంటే ఇంకా ఆడియన్స్ మీద అయితే వాటర్ కొడుతున్నాయి అన్నమాట. ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు తడిచిపోతారని చెప్పేసి ఇంటెన్షనల్గా ఫస్ట్ రోలో ఎవరు కూర్చోకుండా ఏం చేశారంటే సెకండ్ అండ్ థర్డ్ రోలో కూర్చున్నారనమాట. అయినా కూడా అవి వేసే వాటర్కి మొత్తం థర్డ్ రో వరకు వాటర్ అయితే వచ్చేసాయి. చాలామంది అయితే తడిచిపోయారనమాట పాపం.
సో ఇవ్వండి డాల్ఫిన్స్ గురించి చాలా పాజిటివ్ అయిన ముచ్చట్లు. బట్ ఒక చిన్న సాడ్ పార్ట్ కూడా ఉంది ఈ స్టోరీలో. ఏంటంటే డాల్ఫిన్ షో అనేది ఒక పెద్ద బిజినెస్ అంట. కొన్ని 100 కోట్లు పెట్టి ఈ బిజినెస్ చేస్తారంట. సో అంత డబ్బులు పెట్టినప్పుడు డాల్ఫిన్స్ అనేవి షోలో చెప్పిన మాట వినకపోతే వాళ్ళకి పెద్ద లాస్. కాబట్టి బిహైండ్ ద స్క్రీన్లో డాల్ఫిన్స్ని ఇలా పర్ఫామ్ చేయడానికైతే చాలా ప్రెషర్ అండ్ టార్చర్ చేస్తారంట. ఈవెన్ చాలా అనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఈ డాల్ఫినేరియం కంపెనీస్ మీద కేస్ ఫైల్ చేశారంట. బట్ ఆబ్వియస్లీ ఇది కొంచెం పెద్దోళ్ళ మ్యాటర్ కాబట్టి ఇంకా ఇలాంటి షోస్ అయితే నడుస్తూ ఉన్నాయి. డాల్ఫిన్ షో అనేవి అన్నిటికన్నా ఎక్కువ డిమాండ్లో ఉన్న షోస్ అంట. మేము వెళ్ళిందైతే చాలా చిన్న షో అనమాట. ఇంతకన్నా చాలా పెద్ద షోస్ ఉన్నాయి వరల్డ్లో. వాటికన్నిటికీ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువే. బట్ స్టిల్ మనలాంటి వాళ్ళకి ఒక సీ యానిమల్ ఇంత జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు చూడాలి అనిపిస్తుంది కాబట్టి స్పెండ్ చేసి వెళ్తాం, తప్పదు కదా. పోనీలేండి, వాటితో ఇలాంటి టాస్క్స్ చేపించారు కానీ దాన్ని జాగ్రత్తగా హెల్దీగా చూసుకుంటే చాలు. ఈ వీడియో పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది. సో మీ అక్కన పక్కన ఉన్న పిల్లలకి ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి. మీరు ఉన్న లొకాలిటీలో ఇలాంటి డాల్ఫిన్ షో జరిగితే తప్పకుండా వెళ్ళిరండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అదండి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ శ్రవంతి.